రివ్యూ ఆఫ్ ద మూవీ పాంచాలి పంచభద్రుక తెలుగు మూవీ. టైటిల్ వినగానే ఏదో మైథాలజీ మూవీ అనుకుంటున్నారా? అస్సలైతే కాదు. మన రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ లో చేసిన ఫుల్ లెంగ్త్ సస్పెన్స్ కామెడీ డ్రామా ఇది. టైటిల్ క్రేజీగా పెట్టారు కదా అని నేను కూడా ఎగ్జైట్ అయ్యి మూవీని అయితే చూసా. మరి మూవీ ఎలా ఉందో ఇన్ని ప్రివ్యూలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ ఏంటంటే చిత్తరంజన్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరో కాదు, జెమిని సురేష్ గారు అన్నమాట. ఆయనకి ఎప్పటి నుంచో సీరియల్స్ తీసి బోర్ కొట్టేసి ఎలాగైనా ఒక పెద్ద సినిమా తీసేయాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈ గ్యాప్ లో అద్దె ఇల్లు కోసం వెతుకుతున్న కాటరాజ్ అండ్ పుష్పరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పిలిచి తన పెంట్ హౌస్ లోనే ఉండమని చెప్తాడు. వీళ్ళు ముగ్గురితో పాటు ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి బాబ్జే అనే అతను కూడా వీళ్ళకి తోడవుతాడు. అలా ఈ నలుగురు మంచి థిక్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక రోజు నలుగురు కలిసి కాస్త చిల్ అవుదామని ఆన్లైన్ లో సెనోరిటా అనే ఒక అమ్మాయిని అయితే బుక్ చేసుకుంటారు. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి వస్తుంది. వీళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి పెంట్ హౌస్ లో శవమై పడి ఉంటుంది. ఆ నలుగురు భయపడిపోయి పోలీస్ కేసు అవుతుందని ఆ శవాన్ని ఒక సూట్ కేసులో అయితే పెడతారు. కట్ చేస్తే కాసేపటికి ఆ సూట్ కేసు కూడా మాయమైపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ శవాన్ని ఎవరు తీసుకెళ్లారు, అసలు ఆ అమ్మాయి స్టోరీ ఏంటి, వీటన్నిటికీ మధ్యలో మన రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. మూవీ చూసిన తర్వాత ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ లో మన కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ తో క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది చాలా కొత్తగా, అట్ ద సేమ్ టైం వెరైటీగా కూడా అనిపించింది. క్యారెక్టర్ల పేర్లు కూడా భలే ఇంట్రెస్టింగ్ అయితే పెట్టారు. కానీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే గ్రాఫ్ కొంచెం డౌన్ అయితే అయిపోయింది. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేదానికి ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది. ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయి కాస్త సాగదీశారు. మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు కానీ అవి పెద్దగా నవ్వుకునే కామెడీ సీన్స్ అయితే కాదు. నాకైతే కొన్ని జోక్స్ అస్సలు వర్కౌట్ అయితే అవ్వలేదనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ సెనోరిటీ అనే అమ్మాయి క్యారెక్టర్ చనిపోతుందో అక్కడ నుంచి సినిమా కరెక్ట్ ట్రాక్ లోకి వస్తుంది. ఆ శవాన్ని మాయం చేయడానికి వీళ్ళు వేసే ప్లాన్లు, ఆ తర్వాత వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్, అక్కడ మాత్రం జెన్యున్ గా అయితే నవ్వుకున్నాను. ఆ సస్పెన్స్ కామెడీ వర్కౌట్ కూడా అయింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఒకదాని తర్వాత ఒకటి ట్విస్ట్లు రివీల్ చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఏం జరిగింది, ఆ మర్డర్ వెనకాల ఎవరున్నారు అనే క్లారిటీ ఇస్తూ స్టోరీని చాలా ఇంట్రెస్ట్ గా అయితే రన్ చేశారు. లాస్ట్ లో వచ్చే ట్విస్ట్లు మాత్రము నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో కొంచెం బోర్ కొట్టినా ఆ తర్వాత కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ని డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడు. కానీ అర్థం కాని ఒకే ఒక డౌట్ ఏంటంటే ఈ స్టోరీకి ఆ టైటిల్ కి సంబంధం ఏంటో ఆ డైరెక్టర్ గారికి తెలియాలి. ఇంత పెద్ద టైటిల్ ని ఇలాంటి ఒక కామెడీ సినిమాకి ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం అవ్వలేదు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, కమెడియన్ పృథ్వీ ఇద్దరు కూడా స్క్రీన్ మీద కనిపించినప్పుడు వాళ్ళ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండింది. వాళ్ళిద్దరి టైమింగ్, యాక్టింగ్ చాలా బాగా హిలరియస్ గా అయితే ఉన్నాయి. జెమిని సురేష్ గారు కూడా తన క్యారెక్టర్ కి 100% అయితే న్యాయం చేశాడు. చాలా రోజుల తర్వాత మన రోల్ రైడర్ కి ఒక ఫుల్ లెంత్ రోల్ అయితే దక్కింది. తను కూడా బాగానే చేశాడు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ వైజ్ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా నీట్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కొన్ని సస్పెన్స్ సీన్స్ లో బాగానే ఎలివేట్ చేసింది. టైటిల్ సాంగ్ వినడానికి బాగుంది కానీ ఇక మిగిలిన సాంగ్స్ మాత్రం అస్సలు గుర్తుండవు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని అనవసరమైన ల్యాగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే సినిమా అవుట్పుట్ ఇంకా కొంచెం బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతా పెట్టినట్టు స్క్రీన్ మీద అయితే కనిపించింది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్నా సెకండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ ట్విస్ట్ల కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఈ వీకెండ్ లో టైం పాస్ కోసం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక క్రైమ్ కామెడీ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక ఓకే ఛాయిస్. థియేటర్ లోనే చూడాలా అంటే మీ ఇష్టం. వీకెండ్ లో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్ కి వెళ్తామంటే వెళ్ళొచ్చు, లేదా ఓపిక ఉంటే ఓటీటీలో వచ్చే వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.